సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. 2 కేసుల్లో 7 రోజుల పాటు రవిని విచారించి పలు కీలక ఆధారాలు సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మరో 3 కేసులు రవిపై నమోదు కావడంతో ఆ కేసులో పీటీ వారెంట్ జారీ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. రేపు ఈ కేసులో రవిని నాంపల్లి కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు. అయితే నేడు ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని ఉత్కంఠగా మారింది. సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. 2 కేసుల్లో 7 రోజుల పాటు రవిని విచారించి పలు కీలక ఆధారాలు సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఇవాళ ఐబొమ్మ రవికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగనుంది. ఇప్పటికే ఐబొమ్మ రవి పైన మొత్తం 5 కేసులు అయితే నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ 5 కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే 2 కేసుల్లో జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆ 2 కేసుల్లో కూడా ఇప్పటికే మొదటి దఫా 5 రోజుల పాటు, రెండో దఫా 3 రోజుల పాటు, మొత్తం 8 రోజుల పాటు కూడా ఐబొమ్మ రవిని విచారించారు. అయితే మరో 3 కేసులకు సంబంధించి కూడా 3 కేసుల్లో కూడా ఈ రోజు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మరోసారి కూడా పోలీసులు కస్టడీకి కోరతారా లేదా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. మొత్తంగా ఇప్పటికే 8 రోజుల పాటు విచారించిన పోలీసులు ఐబొమ్మ రవి నుంచి పలు కీలక ఆధారాలు అయితే సేకరించారు. మొత్తంగా ఆయన ఎటువంటి సినిమాలు ఏ విధంగా పైరసీ చేశాడు, డబ్బు ఎలా సంపాదించాడు అనే కోణంలో కూడా విచారణ చేసి సమాచారం అయితే సేకరించారు. మరింత సమాచారం కోసం మరోసారి కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అయితే ఈ రోజు మొత్తం మీద బెయిల్ కు సంబంధించి మరి బెయిల్ లభిస్తుందా లేదా మరోసారి విచారణకు అనుమతిస్తుందా అని వేచి చేయాల్సి ఉంది. మొత్తంగా ఇప్పటికే దాదాపు 21,000 పైగా సినిమాలు పైరసీ చేసినట్లు గుర్తించారు. ఈ సినిమాలకు సంబంధించి కూడా ముఖ్యంగా టెలిగ్రామ్, మూవీ రూల్స్, అది తమిళ రాకర్స్, ఈ 3 వెబ్సైట్ల నుంచి కూడా సినిమాలు కొనుగోలు చేసి పూర్తిగా హెచ్డీ క్వాలిటీకి సంబంధించి ప్రేక్షకులకు అందించేందుకు అయితే తన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసి హెచ్డీ క్వాలిటీకి సినిమాలు క్లియర్ చేసి కూడా ప్రేక్షకులకు అందించారు. ఐబొమ్మ బప్పం 2 వెబ్సైట్లకు సంబంధించి కూడా 17 అదనపు వెబ్సైట్లు, అదేవిధంగా 65 ముగ్గురు వెబ్సైట్లు అన్ని కూడా పోలీసులు క్లోజ్ చేయించారు. మొత్తంగా ఐబొమ్మకు సంబంధించినటువంటి ఏవైతే వెబ్సైట్లు ఉన్నాయో అన్ని కూడా సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలోనే ఐబొమ్మ రవితోనే మొత్తం ఈ 8 రోజుల విచారణలో వాటన్నిటిని కూడా క్లోజ్ చేయించారు. అదేవిధంగా ఇంకా సినిమాలు ఏ విధంగా పైరసీ చేస్తున్నారు, ముఖ్యంగా పైరసీ అడ్వాన్స్ టెక్నాలజీ, అతనికి ఉన్నటువంటి టెక్నాలజీకి సంబంధించి కూడా అన్ని వివరాలు అయితే పోలీసులు సేకరించారు. ముఖ్యంగా ఈ ఐబొమ్మ అనే పేరు పెట్టడానికి కూడా పలు కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా పోలీసులకు అయితే వివరించాడు. వీటన్నిటికి సంబంధించి కూడా దాదాపు కోట్ల రూపాయలు ఆర్జించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. డబ్బులన్నింటినీ కూడా అయితే ప్రస్తుతం ఐబొమ్మ రవి 36 అకౌంట్ల ఖాతాలు అన్ని కూడా సేకరించి వాటిని తన ముందు నుంచి కూడా విచారణ చేశారు. వాటిలో భాగంగానే తన అకౌంట్ లో ఉన్నటువంటి 3.7 కోట్ల రూపాయలు కూడా ఫ్రీజ్ చేశారు. ఇంకా ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఏదైతే ఈ పైరసీ కంటే ఎక్కువగా సినిమాలు పైరసీ ఒకవైపు అయితే మరోవైపు బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోషన్ ఏదైతే ఐబొమ్మ బప్పం ఈ 2 వెబ్సైట్లలో కూడా ఏదైతే సినిమా చూస్తున్న తరుణంలోనే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రకటనలు రావడం, దానికి సంబంధించి ప్రేక్షకులు ఆకర్షించడం, తద్వారా బెట్టింగ్ యాప్లకు బానిస అయ్యి ప్రాణాలు కోల్పోయే సంఘటనలు కూడా మనం చూశాము. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రధానంగా ఈ ఐబొమ్మ రవి పైన ఈ పైరసీ కంటే ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన కూడా కేసు ఎక్కువగా బలంగా నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 2 కేసుల్లో రిమాండ్ విధించారు. మరో 3 కేసుల్లో కూడా ఈ రోజు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ పైరసీకి ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా ఎక్కువగా డబ్బులు సంపాదించినట్టు తెలుస్తుంది. దాదాపు కోట్ల రూపాయలు, ముఖ్యంగా 1xBet, 1win లాంటి మొత్తం 14 బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించి వాటిని కూడా క్లోజ్ చేయించారు. కాకపోతే బెట్టింగ్ యాప్ సంబంధించి అతనికి బెట్టింగ్ యాప్స్ యాజమాన్యం గురించి మాత్రం వివరాలు అయితే ఇప్పటివరకు కూడా రవి నుంచి రాబట్టలేకపోయారు. ఆ వివరాల కోసం ఎవరైతే బెట్టింగ్ యాప్స్ యాజమాన్యానికి సంబంధించి ఆ యాజమాన్యాన్ని కూడా అదుపులోకి తీసుకునేందుకు వారు ఎవరు అని గుర్తించేందుకు కూడా పోలీసులు ఐబొమ్మ రవిని మరోసారి కూడా కస్టడీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 8 రోజుల పాటు విచారించారు. అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ, అతనికి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించారు. ఈ మొత్తం కేసులో కూడా తాను ఒక్కనే ఉన్నాను, నాకు ఎవరూ లేరని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కేవలం ఈ హెచ్డీ ప్రింట్ క్వాలిటీ కోసం మాత్రమే అవుట్ సోర్సింగ్ కింద కరేబియన్ వ్యూలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని దాదాపు 20 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ వారికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆధారంగా ఈ సినిమాలన్నింటినీ కూడా హెచ్డీ క్వాలిటీలోనే ప్రేక్షకులు అందించేందుకు మాత్రమే ఒక 10 కొంతమందిని అవుట్ సోర్సింగ్ విధానంలో ఉంచుకొని వారి నుంచి పని చేపించుకున్నాను తప్ప నాకు తర్వాత ఈ పైరసీకి సంబంధించి కానీ మిగతా వేరే విధంలో కూడా ఎవరు సహాయపడలేదు. కేవలం తన మిత్రుడు ఏదైతే తన మిత్రుడు ఒకడు ఆయన కేవలం ఈ సినిమా పోస్టర్ కు సంబంధించి డిజైన్ కి సంబంధించి మాత్రం ఉపయోగించుకున్నానని కూడా
ఐబొమ్మ రవి స్పష్టం చేశాడు. కాకపోతే ఈ బెట్టింగ్ యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం సంబంధించిన వివరాలు మాత్రం చెప్పలేదు. ఆ వివరాల కోసం అయితే మరోసారి కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు ఈ ఐబొమ్మ రవికి సంబంధించి పైరసీ కేసు, అదేవిధంగా బెట్టింగ్ ప్రమోషన్ కేసులో భాగంగా అయితే నేడు తన ఐబొమ్మ రవి తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశాడు. నేడు అది విచారణలోకి అయితే రానుంది. అయితే మరి నాంపల్లి కోర్టు మరో మూడు కేసుల్లో కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. కాబట్టి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా, మరోసారి కస్టడీకి ఇస్తుందా అనేది మరికొద్దిసేపట్లో తేలాల్సి ఉంది. రవి లాయర్ శ్రీనాథ్ మాత్రం ఖచ్చితంగా రవికి బెయిల్ వస్తుంది అంటున్నారు. మరి రవికి బెయిలా జైలా? ఇంకా బెయిల్ వాదనలు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా బెయిల్ తో పాటు కూడా ఇప్పటికే అతని పైన 5 కేసులు నమోదు చేశారు. కేవలం 2 కేసుల్లో జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇప్పటికి మరో 3 కేసుల పైన కూడా విచారణ కొనసాగుతుంది. ఆ 3 కేసుల్లో కూడా మరోసారి పోలీసులు ముఖ్యంగా బెట్టింగ్ పైరసీ రాష్ట్రంలో ఇప్పటికీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన కూడా చాలా మంది సినీ ప్రముఖులు, అదేవిధంగా యూట్యూబర్స్ ఇప్పటికే విచారిస్తుంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ కి సంబంధించి కూడా మరోవైపు దీనిపైన కూడా కేసు కొనసాగనుంది. కాబట్టి దీనిపైన కూడా విచారణ జరిగిన తర్వాత కూడా బెయిల్ వస్తుందా, మరోసారి కస్టడీకి అనుమతిస్తుందా అనేది వేచి చేయాల్సింది. ఎందుకంటే ఈ బెట్టింగ్ ప్రమోషన్ కి సంబంధించి కూడా చాలా తీవ్రంగా పరిగణించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చాలా మంది సినీ ప్రముఖులను కూడా ఇప్పటికే విచారిస్తుంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే బెట్టింగ్ కు బానిసై చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూసాం. ఇటీవల కూడా సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ కు బానిసై చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి దీనికి మాత్రం ఈ బెట్టింగ్ యాప్ పైరసీని మాత్రం తీవ్రంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరి దీనిపైన ముందైతే చర్యలు అయితే తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి సంబంధించి దానిపైన కూడా మరోసారి విచారణ అయితే చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి 3 కేసుల్లో ఇంకా ఈ విచారణ అయితే కొనసాగనుంది. కాబట్టి బెయిల్ వస్తుందా రాదా అనేది అయితే తీర్పు తర్వాత చర్య అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.